సచివాలయం ఎదురు గేటు మెయిన్ గేటు నుంచి మనం కొద్దిగా ఒక 300 మీటర్స్ మనం ఇట్లా వచ్చినట్టయితే ఇక్కడ అమరవీరుల స్తూపం ఎంత బాగుందో చూడొచ్చు మీరే. అసలు చూస్తే కళ్ళు చాలనంత అందంగా సుందరంగా మస్తు డిజైన్ చేసి కట్టిన వీళ్ళకు కట్టించిన వాళ్ళకు కృతజ్ఞతలు. ఎంత బాగుంది అమరవీరుల స్తూపం, ఎంత బాగుంది. అది మనకు నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం సన్ లైట్ ఎదురుగా ఉన్నాం కాబట్టి దాని ఇంటర్నల్ డిజైన్ కనిపించట్లేదు. కాకపోతే మనం ఇక్కడ బయట ఉన్న డిజైన్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. లోపల ఉన్నట్టే ఇక్కడ ఇదంతా పబ్లిక్ మొత్తం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ప్రత్యేకత అమరవీరుల స్తూపం. ఇట్లా మనం తిరిగినట్లయితే అమరవీరుల స్తూపానికి ఎదురుగానే ఉన్నాం. ఇక్కడే అమరవీరుల స్తూపం చూడొచ్చు. జస్ట్ మనం అట్లా హుస్సేన్ సాగర్ దగ్గరికి వచ్చినట్టయితే అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, సోనియా ఇందిరాగాంధీ విగ్రహం, తర్వాత చూసినట్లయితే సచివాలయం తెలంగాణ సెక్రటేరియట్ సచివాలయం పక్క నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్టయితే అమరవీరుల స్తూపం వస్తుంది. ఇది ట్రాఫిక్ హెవీ ఉంది. మనం ఇక్కడ బండి ఎక్కడ పార్క్ చేసుకోవాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నాం. ఇది మొత్తం వ్యూ చూడొచ్చు. అక్కడ మనకు కనిపించే వ్యూ మొత్తం చెప్పుకోవచ్చు. ఇటు ఎదురుగా సచివాలయానికి ఎదురుగానే మనకి ఇది అమరవీరుల స్తూపం. సచివాలయానికి ఆపోజిట్టే అమరవీరుల స్తూపం. చూడొచ్చు మీరు. అమరవీరుల స్తూపానికి గేట్ ఉంటుంది. లోపలికి మనకి ఎంట్రీ ఉండకపోవచ్చు, కాదు ఉండదంట కూడా. అదే అమరవీరుల స్తూపం, ఇదే సచివాలయం అని చెప్పచ్చు. ఇక్కడనే బైక్ పార్క్ చేసుకోవాలి. ఏమన్నా ఉంటే మనం లోపల చూసుకోవాలి, కానీ బయట అయితే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. అమరవీరుల స్తూపం గేట్ ఎదురుగానే ఉన్నాం. లోపల బండి సామి లోపలికి బండి ఉందా? నన్ను బండి పార్క్ చేయక అమరవీరుల స్తూపం దగ్గర అప్పుడు బండి పార్క్ చేయ దూరం